ఐవీఎఫ్ టైంలో బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు కదా. సో ఈ బెడ్ రెస్ట్ వల్ల కూడా చాలా మంది అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ కానీ ఎక్కువ ఫుడ్ తినడం, దీనివల్ల వెయిట్ గెయిన్స్ ఎక్కువ అవుతున్నారు. దీనివల్ల డెలివరీ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? యాక్చువల్లీ నేను నా విషయం ఒకటి చెప్తాను, స్మాల్ ఇంట్రెస్టింగ్ థింగ్. నాకు 11th స్టాండర్డ్ లో పెళ్లి అయిపోయింది. MBBS ఫస్ట్ ఇయర్ లో నాకు మా పాప పుట్టింది. నాకు రెస్ట్ అంటే ఏమో తెలియదు, ఏమీ లేదు. ఇట్ వాస్ అ వెరీ క్యాషువల్ థింగ్. రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. సండే మార్నింగ్ నేను డెలివరీ అయినా సాటర్డే ఈవినింగ్ వరకు కూడా కాలేజ్కి వెళ్ళొచ్చాను. నార్మల్ గా ఈజీగా డెలివరీ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 1 వీక్ లో మళ్ళీ కాలేజ్ మామూలుగా వెళ్ళిపోయాను. ఎక్కడ కూడా వి డి నాట్ గెట్ అ బ్రేక్ ఇన్ మై MBBS. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ అమ్మో మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి, రెస్ట్ అని చెప్పి, ఇది అని చెప్పి, ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ విత్ IVF ప్రెగ్నెన్సీ. వీళ్ళు ఒక 10 years కో 15 years కో ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అసలు ఆల్మోస్ట్ టోటలీ బెడ్ మీదే ఉన్నారు. అలా కంప్లీట్ గా బెడ్ కతుక్కోవడం వలన ఈ బాడీ సర్క్యులేషన్ అంతా కూడా దెబ్బతింటారు కదా. మనం చక్కగా నడిచి తిరుగుతూనే కదా. రెస్ట్ తీసుకోమంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ కాదు. రెస్ట్ తీసుకోవాలంటే ఇటు అటు ఎక్కువ తిరగకండి, ఇంట్లో కూర్చోండి, ఇంట్లో మీ పనులన్నీ మీరు నార్మల్ గా చేసుకోవచ్చు. ఫుడ్ ఏదో ప్రెగ్నెన్సీ అని చెప్పి అధికంగా తినేసాం అనుకోండి, గెట్ సో ఫ్యాట్, తర్వాత డెలివరీ కష్టం అవుతుంది. మన పోస్ట్ ప్రెగ్నెన్సీ సన్నబడ్డం ఇంకా కష్టం అవుతుంది. సో మీరు ముందు నుంచి మంచిగా ప్రోటీన్ రిచ్ బ్యాలెన్స్ డైట్ తీసుకొని 3 పూట్ల చక్కగా తీసుకొని, అండ్ యూ మెయింటైన్ యువర్ వెయిట్. మరి అతిగా పెరిగిపోకూడదు. అండ్ సేమ్ టైం మీరు ఎక్కువ పెరగలేదు అనుకోండి, మీకు రిడక్షన్ కూడా ఈజీ అవుతుంది పోస్ట్ డెలివరీ. అంతేగాని ప్రెగ్నెన్సీ వచ్చాం, కంప్లీట్ బెడ్ రెస్ట్, మంచం మించి కదలకూడదు, ఉట్టి వాష్రూమ్ కి దిగుతున్నా, వాష్రూమ్ కూడా వద్దు, మాకు ఫ్యాన్ కావాలి, అటుంటూ మటుకు ఎప్పుడూ పెట్టుకోకండి. దట్ హ్యాస్ ఎ హ్యూజ్ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ సైకాలజీ. ప్రెగ్నెన్సీ రావడం వల్ల అదొక జబ్బు కాదు, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఫిజియలాజికల్. అధికంగా రెస్ట్ అవన్నీ ఐ డోంట్ అడ్వైజ్. అట్లీస్ట్ రోజుకు 45 minutes to 50 minutes ప్రశాంతంగా నడండి. టేక్ పార్ట్ ఇన్ మెడిటేషన్, టేక్ మంచి డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. మీ బాడీ అంతా ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా మంచిగా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తుంది. బేబీకి ప్యూరిఫైడ్ బ్లడ్ వెళ్తుంది. ది సేమ్ టైం హెల్ప్స్ ఇన్ ది బేబీస్ రూట్. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేసి రిలాక్సేషన్ చేస్తున్నారో, ఇట్ హ్యాస్ ఎ సూత్ కామింగ్ ఎఫెక్ట్ ఆన్ యూ. సేమ్ టైం ప్రాపర్ న్యూట్రిషన్, అధికంగా స్వీట్స్ గిట్స్ అలా బ్యాలెన్స్ డైట్. స్వీట్ తినాలంటే కొంచెం తినండి, ఇది తినకూడదు, ఇది తినాలి అంటారు. ఏది తిన్నా కూడా మోడరేషన్ లో తిని మెయింటైన్ చేస్తే యూ విల్ ఆల్వేస్ బి వెరీ హెల్దీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వుడ్ బి adequate rest. రెస్ట్ అంటే స్లీప్. మీరు పడుకునే స్లీప్ మంచిగా మత్తుగా డీప్ స్లీప్ లో ఒక 8 hours మినిమం పడుకుంటే, adequate రెస్ట్, ఎక్సర్సైజ్ ఫర్ 45 minutes అండ్ స్లీప్, చాలా హెల్దీగా ఉండి సేఫ్ గా డెలివరీ అవుతారు. మీరు సేఫ్ గా ఉంటారు, మీ బేబీ కూడా సేఫ్. అంతేగాని ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే బెడ్ రెస్ట్ అని చెప్పి మంచాలు ఎక్కేస్తే లేటర్ ఆన్ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి.